వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎన్ఎల్. మనం ఈరోజు క్యాప్సికమ్ కూరని డిఫరెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. అందుకోసం కొద్దిగా వెల్లుల్లి రేఖలు, 3 ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిర్చి, 3 టమాటా, కొద్దిగా జీడిపప్పుని వాటర్లో వేసి నానబెట్టి ఉంచుకున్నానండి. అలాగే టమాటాలని, ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఉంచుకున్నాను. వెల్లుల్లిని అలాగే జీడిపప్పుని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కళాయిలో నూనె వేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చి వాసన పోయే వరకు కూడా కొంతసేపు వేసుకోవాలి. అలాగా 1 లేదా 2 నిమిషాలు వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసుకుని అది కూడా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. ఇలా మూడింటిని వేచి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ లోపల మనం క్యాప్సికమ్ని ఒక్కొక్క నాటుగా తీసుకుని వాటిని సిద్ధం చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలా అన్నింటినీ కూడా ఒక్కొక్క నాటుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంతలో మన చల్లారినటువంటి టమాటా ఉల్లిపాయలని పేస్ట్ చేసుకున్నాను. కళాయిలో నూనె వేసి క్యాప్సికమ్ అన్నిటిని కూడా వాటిల్లో కళాయిలో వేసి మగ్గనివ్వాలండి. కొంతసేపు వేసరికి చూసారా ఎలా మగ్గిపోయాయో. మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ప్యూరీని దాంట్లో వేసి దానికి సరిపడా కొద్దిగా ఎండు కారాన్ని, అంటే ఎండు మిరపకాయల కారాన్ని, పసుపుని, కొద్దిగా వాటర్ని వేసి మూత పెట్టి ఉంచుకోవాలండి. చూసారా మన కూర ఎలా రెడీ అయిపోయిందో. ఇది రోటీల్లోకి, అన్నంలోకి, పుల్లకాలకి కూడా చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు ప్రయత్నించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.